ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు సెలెక్ట్ చేసిన దానికంటే నేను సెలెక్ట్ చేసిందే బాగుంది. ఏం కాదు అన్నయ్య, నువ్వు చెప్పు, నీకేది నచ్చింది? ఇవాళ ఏంటి అన్ని టాస్కులు నాకే వస్తున్నాయి? సారీ బావా, నువ్వు సెలెక్ట్ చేసింది బాగుంది, కానీ అక్కి సెలెక్ట్ చేసింది నాకు చాలా బాగుంటుంది బావా. ఏ మా అన్నయ్యకి నా సెలెక్షనే నచ్చింది. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మై స్వీట్ బ్రదర్. నేను అన్నయ్య ఎప్పుడు ఇలా లేము. అన్నయ్య కూడా నాతో ఇలా ఉంటే బాగుంటుంది. మొత్తానికి అన్నా చెల్లెళ్ళు ఒకటే అనిపించుకున్నారు. వదినా, అన్నయ్యకి సెలెక్ట్ చేసింది నీకు నచ్చిందా లేదా? నీకు కూడా నచ్చాలి కదా, చెప్పు. చాలా బాగున్నాయి. అభయ్, రవి, మీ ఇద్దరికి కావాల్సినవి తీసుకున్నట్టే కదా? తీసుకున్నాం. సరే, ఒక నిమిషం. ఆ కలర్ ఒకసారి తీయండి. మాయా, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుందండి. అబ్బాయికి ఇంకా బాగుంటుంది. మీది అబ్బాయికి కాదు, మీ అన్నయ్యకి. నువ్వు ఇంటి కోడలివి కాబోతున్నావంటే రాకేష్ కూడా మాకు కావాల్సిన వాడే కదా. పైగా మీ పుట్టింటి వాళ్ళకు బట్టలు పెట్టడం సాంప్రదాయం, అందుకే తీసుకున్నాను. పద్ధతి ప్రకారం నేను శంకర్ గారు కలిసి మీ అన్నయ్యకి ఇవ్వాలి. కానీ మేమిస్తే తను తీసుకుంటాడో లేదో, అందుకే నువ్వే స్వయంగా ఇవ్వు. ఓకే? థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయితో పెళ్ళైన తర్వాత కూడా మీ అన్నయ్యకి దూరం అవ్వాల్సిన పని లేదు. మేము మా వర్ధన్ కుటుంబం బంధాలని కలుపుతామే కాని విడదీయం. మీ అన్నయ్య మారితే అంతే చాలు. తీసుకో. ఆహా, కట్రాయల సెక్షన్. 7 వారాల నగల్లాగా 7 వారాల కట్రాయలు తీసుకోవాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఆదికి 2 వేసేద్దాం. ఏమండి ఓనర్ గారు, మీకు మరీ ఎంత కక్కుర్తి ఏంటండి? మీరు షాపింగ్ చేస్తున్నట్లేదు, షాపును దోచేస్తున్నట్టుంది. ఎస్, దోచేస్తాను. వర్ధన్ ఫ్యామిలీని దోచేస్తా. చూడు యాదగిరి, అవకాశం వచ్చినప్పుడే అందినంత దోచేయాలి. నా మాట విని నువ్వు కూడా నీకు కావలసిన అన్ని తీసుకో. అస్తమాను ఈ యూనిఫామ్ లో నిన్ను చూడలేక చేస్తున్నావు. మనిషి అన్నాక నాలా కలర్ఫుల్ గా బ్రతకాలి యాదగిరి. ఏంటి ఓనర్ గారు, మా బాబాయ్కి ఏదో హితబోధ చేస్తున్నట్టున్నారు? ఏమి లేదు శంకరు, మన యాదగిరిని కూడా 4 జతలు తీసుకోమని చెప్తున్నా. పెళ్లి కదా, పెళ్లి అంటే పూటకో డ్రెస్ చేంజ్ చేయాలని చెప్తున్నా. ఓనర్ గారు చెప్పేది కూడా నిజమే బాబాయ్, తీసుకో. బిల్లు ఎంతైతే ఏంటి, పోయేది ఆర్యవర్ధన్ గారి సొమ్మే కదా, మందేం పోయింది చెప్పు. పిచ్చోడా, నువ్వే ఆర్యవర్ధనవే, పోయేది నీ సొమ్మే. ఏమో యాదగిరి, నాకేంటయా బ్యాక్గ్రౌండ్ నుంచి బక్రా సౌండ్ వినిపిస్తుంది? అంటే ఆ సౌండ్ మీకు విని 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 అలవాటు అయిపోయిందండి. అంతే అయి ఉంటుందిలే. శంకర్ సార్, ఇప్పుడు గౌరీ మేడం ఎక్కడున్నారండి? కింద గోల్డ్ కొంటున్నారు బాబాయ్. ఓ, గోల్డ్ కొంటున్నారా? అది కూడా ఉంది ఇక్కడ. ఓనర్ గారు, మీకు కూడా ఏదైనా కావాలనుకుంటే ఓ చైనో బ్రేస్లెట్ కొనుక్కోండి. అది ఎలా ఉండాలో తెలుసా? గేదె మెడలో కన్నేస్తారు చూసారా, అలా ఉండాలి మీరు కొనుక్కుంటే. శంకరు, ఏమైనా గానీ నేనంటే నీకు చాలా ఇష్టం శంకరావు. నా ఇష్టాన్ని మీరే అర్థం చేసుకోవట్లేదు. అయితే నేను ఆ గోల్డ్ సెక్షన్ కి వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏమయ్యా రాకేష్, నిన్ను ఎవరు కొట్టారో తెలిసిందా? ఇదిగో శంకరు, పాపం మన రాకేష్ ని ఎవరో ముసుకేసి చిత్త కొట్టేశారంట. అయ్యో అలాగా? అందుకే రాకేష్, ఎవరితో పడితే వాళ్ళతో పెట్టుకోకూడదు. అందరూ కామ్గా వదిలేరు, ఎవడో ఒకడు ఇలా కుమ్మొదిలేస్తారు. రే ఓనర్, నాకెందుకో నన్ను కొట్టింది వీళ్ళే అని డౌట్ గా ఉంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ మాల్ పైన థియేటర్ ఉందలే, దాంట్లో అడిగితే తనతానే డబ్బింగ్ సినిమా చూసి వస్తున్నాం. నా ముందు నువ్వెంత క్యాప్షన్ కామెడీగా ఉందా?
లేకపోతే ఏంటే ఇందాక నుంచి పెళ్లి బట్టలు కొని ఆడవాళ్ళు ఇక్కడెక్కడే తిరుగుతున్నాం కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారని అడిగితే ఎలా ఉంటుంది మాకు? అవునయ్య రాకేష్, వీళ్ళు ఇందాక నుంచి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు, వీళ్ళు కాదులే. నువ్వు ఇందాక ఎవరో అమ్మాయిని టీచ్ చేసావు కదా, ఆ పిల్ల నీకు చెప్పు చూపించింది కదా, ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు వచ్చి కొట్టుంటారు. ఎవరో తెలుసుకునే తీరుతాను, ఆ తర్వాత చెప్తాను. పోరా శంకరు, ఆడనేం పట్టించుకోకలే, వాడికి అన్నిటికీ ఆవేశం ఎక్కువ, దారిని పోయే దరిద్రాన్ని నెత్తుకు రాసుకుంటూ ఉంటాడు. నేను ఇప్పుడు వెళ్ళి 2 గొలుసులు, 4 ఉంగరాలు, 4 బ్రేస్లెట్లు, 6 కడియాలు అన్నీ కొనేసుకుంటానే. వడ్డాణం తప్ప. సార్ వీడంత బక్రాగాని నేను ఎక్కడా చూడలేదు సార్. బహుశా బక్రా అనే పదం ఈ ట్యాంకర్ గాని చూసే పుట్టినట్టుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. అది సరే బాబాయ్, ఆ రాకేష్ గారు ఏంటి ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాడు? పద వెళ్ళి ట్విస్ట్ రివీల్ చేసేద్దాం. పదండి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? ఏం కావాలంటరా? పోయి ఇక్కడ నుంచి. రే, అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. అన్నయ్య చెప్పన్నయ్య. అరే పెద్దోడా, ఇంటర్వెల్ బ్రేక్ అయిపోయిందిరా. నీ ఫేస్ లో ఆనందం చూడడం కోసం ఆ రాకేష్ గారిని వెళ్ళి లైవ్ లో కొట్టబోతున్నాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నువ్వు కవర్ చేసుకో. బాబు రాకేష్, ఇందాక నేను ఎవడో ముసిగేసి కుమ్మేశాడు కదా, వాడెవడో ఎక్కడున్నాడో నాకు తెలిసిపోయింది. ఎవడాడు? ఎక్కడున్నాడు? ఎవడాడు? అరే ఎందుకంత టెన్షన్ పడతావు? చెప్తాను కదా, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నీ ఎదురుగా ఉన్నాడు. ఎదురుగానా? ఎక్కడున్నాడు? నువ్వు నీ పీత తలకాయ ఎదురుగా ఉన్నాడంటే అటు చూస్తావేంటి? నేనే. నాకప్పుడే డౌట్ వచ్చింది. ఓ, ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను కదా, క్లియర్ అయిపోయిందా? నన్ను కొడతావా? ఇప్పుడు కూడా నేను కొట్టడానికే వచ్చాను. అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తావరా? శ్రావణితో ఏమన్నావురా? చేతులు సాఫ్ట్ గా ఉన్నాయా? ఇప్పుడు నా చేతులు చూడరా ఎంత రఫ్ గా ఉంటాయో. చెంపలు నివురుతావరా? చెంపలు ఇప్పుడు నేను నివురుతాను రా. చెంప ఎలా ఉందో చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.